అమ్మ ఇక్కడ మనకి మార్జినల్ కాస్టింగ్లో ఒక ప్రాబ్లం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ సబ్జెక్ట్ వచ్చేసి బీకామ్ వాళ్ళకి కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉందన్నమాట. ఈ యూనిట్ నెంబర్ 1 మార్జినల్ కాస్టింగ్ అని చెప్పి ఉంటుంది. దాంట్లో ఈ ప్రాబ్లం కానీ మనం చూసినట్లయితే 2 పీరియడ్స్లో మనకి ఇక్కడ సేల్స్ ఇచ్చారు. 1990లో 1 lakh ఇచ్చారు, 1991లో 1,80,000 ఉంది. అలాగే ప్రాఫిట్ కూడా ఇచ్చారు. తేజ గారు ఆదిత్య గారు ఇలా టూ పీరియడ్స్లో సేల్స్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియోని చేయాలన్నమాట. పీవీ రేషియోకి ఫార్ములా వచ్చేసి మనకి ఏముంటుందంటే చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. చేంజ్ ఇన్ ప్రాఫిట్ అంటే 20,000 హ్యాస్ బికమ్ 80,000, అంటే చేంజ్ ఎంత 60,000 అనమాట. చేంజ్ ఇన్ సేల్స్ అంటే చూసుకోండి బాబు మీరు జాగ్రత్తగా నోట్స్లోని 1 lakh ఉండేది 1,80,000 అయింది. 60,000 బై 80,000 ఇంటూ 100 అంటే 75%. 75%ని మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 0.75 అని రాసుకోండి అమ్మ. యూ కెన్ రైట్ 0.75. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కాంట్రిబ్యూషన్ కనుక్కోవచ్చు. చాలా ఈజీ. సేల్స్ ఇంటూ పీవీ రేషియో చేసినట్లయితే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. నాతో పాటు చెప్పండి అమ్మా. సేల్స్ ఇంటూ పీవీ రేషియో. ఫస్ట్ ఇయర్లో సేల్స్ 1 lakh ఇంటూ 75% అంటే 75,000. సెకండ్ ఇయర్లో కాంట్రిబ్యూషన్ 1,80,000 ఇంటూ 75%. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? అన్ని పీరియడ్లో కూడా ఫిక్స్డ్ ఉండాలి. కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అనమాట. కాంట్రిబ్యూషన్ 75,000 మైనస్ ప్రాఫిట్ 20,000. అలాగే సెకండ్ పీరియడ్లో ఇక బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ 55,000 వచ్చింది, పీవీ రేషియో 0.75. అది చేయరు. ఏమంటారండి? ఎంత వచ్చింది అనేది 26,666.66 ఏదో వచ్చింది ఇక్కడ. కరెక్టే, మీరు బాగానే చేశారు. బీఈపీ బాగా చేశారండి. పాయింటర్ కూడా తీసుకోండి ప్లేస్లో, ఓకేనా? ఇలా ఎప్పుడైనా సరే ఇది అయిన తర్వాత ఏది బీఈపీ ఏదండి మీ ఆన్సర్ ఏది ఇక్కడ నాకు కనబడట్లేదు. 73,333 మీరు కూడా రాశారండి అక్కడ. వెరీ గుడ్. దాని తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని ఉంటుంది, ఎంవైఎస్ అంటారు అనమాట. ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇలా చేయాలండి 2 పీరియడ్స్లో కూడా. దాని తర్వాత ఎస్టిమేట్ ద ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 2 lakhs అన్నాడు. ఎస్టిమేటెడ్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. దాంట్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేస్తే మీకు మనకి సేల్స్ 2 lakhs ఉంటే ప్రాఫిట్ ఎంత రావచ్చు అనేది మనకు తెలిసిపోద్ది అనమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది.